హాయ్ అండి, అందరికీ నేత్ర ఛానల్కు స్వాగతం. తప్పకుండా వీడియోను లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నేను చెప్పే ఏ విషయమైనా మీ దాకా చేరుతుంది. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ బంధువులకు కూడా ఈ విషయము తెలియచేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అయితే ఈ జనవరి సంక్రాంతి కానుకగా రైతు భరోసాను 2 దఫాల కింద చెల్లించాల్సిన అవసరము గవర్నమెంట్ మీద ఉన్నది కదా. అయితే సంక్రాంతి కానుకగా ఈ రైతు భరోసాను 1 దఫా కింద విడుదల చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. అలాగే ఈ ఆసరా పెన్షను, వివిధ రకాలైన పెన్షన్లను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అంటూ జరిగింది. ఈ ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చిన విషయం మన అందరికీ తెలిసినదే. అయితే ఈ చేయూత ద్వారా ఇప్పుడు మన గతంలో అందుకుంటున్న 2016 రూపాయలను, వివిధ రకాలైన పెన్షన్లను పెంచుతూ 4000 రూపాయలకు చేస్తూ, అలాగే వికలాంగులకు సంబంధించిన పెన్షన్ కూడా 4016 రూపాయలు మనం తీసుకుంటున్నాము. దాన్ని కూడా పెంచుతూ 6000కు జమ చేస్తామని గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుంది. దీనికి వచ్చే జనవరి సంక్రాంతి లోపే ఈ పెంచిన పెన్షన్లను అలాగే రైతు భరోసాను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి విధి విధానాలు పూర్తయినాయి అని గవర్నమెంట్ నుంచి వార్త రావడం జరిగింది. అయితే డబ్బుల విషయంలో కూడా వీటికి సంబంధించిన పైకం కూడా జమ చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు వార్త రావడం అంటూ జరిగింది ఈ విషయము. అయితే ఎందుకంటే రాబోయే ఈ సర్పంచ్ ఎన్నికల మధ్యలోనే ముందే ఈ పెన్షన్లను అలాగే ఈ రైతు భరోసాను 1 దఫా కింద రైతు భరోసాను అలాగే ఈ పెన్షన్లను పెంచుతూ జనవరి నెలలో వెయ్యనున్నట్టుగా గవర్నమెంట్ నుంచి వెళ్ళి వార్తలు రావడం అంటూ జరిగింది. ఈ విషయం అందరికీ తెలియచేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో అయినా నేను పెట్టుడుతోటే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అంటూ జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి హాల్లో పెట్టుకోండి. వెంటనే నేను పెట్టిన వీడియో మీకు మీ దాకా చేరుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. అందరికీ వీడియోను షేర్ చేయండి, ఎందుకంటే మనం తెలుసుకున్న ఈ మాటలు 10 మందికి తెలిసేలాగా మీరు కూడా ప్రయత్నం పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇది ఇంతటితో